అన్న మీ పేరు? నా పేరు సతీష్ బాబు అండి. అన్న చెప్పండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి అయితే టైం ఉంది గానీ, అసెంబ్లీకి రావడానికి ఎందుకు టైం లేదంటారు? అదేవిధంగా దానికి హెలికాప్టర్‌లో వెళ్తా ఉన్నాడు, ఫ్లైట్‌లో వెళ్తా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని వీళ్ళు హెలికాప్టర్‌లో వెళ్ళినా ఏదేనికన్నా వెళ్తే దాన్ని కూడా కార్నర్ చేసి మాట్లాడుతా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? నిజంగానే ఎవరో గవర్నమెంట్ సొమ్ముని అసల ఖర్చు పెడతారు, నీళ్ళల్లో ఖర్చు పెట్టిన పరిస్థితి ఉందంటారు గతంలో గాని, ఇప్పుడు గాని. అసలు నైతికత అనే దానికి అర్థం తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను పరిపాలించిన కాలంలో అడ్డగోలుగా ఏదైతే స్పెషల్ హెలికాప్టర్లు కానీ, విమానయానాలు కానీ, ఆయన ఏ రోజైనా కానీ రోడ్డు మీద వెళ్ళటం అనేది చూశారండి. చిన్న చిన్న విషయాలకు కూడా హెలికాప్టర్. రైతులు వరదల్లో మునిగిపోయారు స్వామి అంటే, ఆ రైతులను పరామర్శించడానికి కూడా కార్పెట్లు వేయించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఆ రోజుల్లో నువ్వు సరైన పరిపాలన చేస్తే ఎక్కడ చూసినా బారికేడ్లు, పరదాలు, చెట్లు కొట్టేయటం, అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలను మూసివేయటం, అది వ్యాపార సంస్థలు కాదు విద్యా సంస్థలను కూడా మూసివేసి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే నీ పరిపాలన ఎట్లా ఉందో నువ్వు చేసేటువంటి పనికిమాలిన పరిస్థితులను బట్టే ఆ రోజున అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు నువ్వు ప్రతి ఒక్కళ్ళ మీద విమర్శలు చేస్తావు. పోనీ అధికారంలో ఉన్నప్పుడు చలాయించావు సరే, మరి ఈ రోజున నువ్వు అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా కూడా పోయింది. నువ్వే అన్నావు అసెంబ్లీలో, ఇంకో 5గురిని కనుక లాగేస్తే చంద్రబాబు నీ ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పేసి అన్నావు. మరి 11కి నీకు ప్రతిపక్ష హోదా ఎక్కడి నుండి వస్తుందయ్యా? మరి దేనికైనా రూల్ పొజిషన్ ఒకటి ఉంటుంది కదా. మరి ఆ రోజున ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని మొత్తాన్ని కూడా మీరు బహిష్కరించినా కానీ ఒక్కడే నిలబడి ప్రభుత్వాన్ని నిలదీశాడు తప్ప, ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు తప్ప ఏ రోజు పారిపోయిన ప్రసక్తి అనేది చేయలే. పోని నువ్వు రావట్లా, మిగతా 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఎందుకు రానివ్వవు? ప్రజా సమస్యలు ఎందుకు నువ్వు లేవనెత్తనివ్వవు? అంటే నువ్వు ప్రజల పట్ల నీకు ఎటువంటి ప్రేమ లేదు. అంటే ఇక్కడ ఆయన విమర్శిస్తా ఉన్నాడు. ప్రజలకి అసలు ఏం మెయిల్ చేయట్లేదు ఈ గవర్నమెంట్ అన్నప్పుడు వచ్చేందుకు మాట్లాడలేకపోతున్నాడు. అసెంబ్లీ రేపటితో అయిపోవచ్చింది. ఈయన బయట ఉండి ఏం సాధించాడు అంటారు? నేను అదే అడుగుతున్నానండి. సరే, నీకు పాపం ఎప్పుడు కూడా సీఎం సీట్లో మాత్రమే కూర్చోవాలి అనే ఒక దుగ్ధ ఉన్న వ్యక్తివి కాబట్టి నువ్వు ఒక సైకోవి, ఒక నియంతవి. నీకు అధికారమే పరమావధి, ప్రజలు ఎటుపోయారనేది నీకు అనవసరం. కానీ నిజమైన ప్రజానాయకుడు అయితే పోనీ నీకు ఎందుకనంటే అసెంబ్లీలో నువ్వు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే మిగిలిన వారిని ఎంత చులకనగా మాట్లాడావండి. కానీ అలాంటి చులకన భావం కానీ అట్లాంటి తక్కువ చేసే ఇది కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు. అది మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు, మంచి ముఖ్యమంత్రి, అలాగే పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు, మంచి ఉప ముఖ్యమంత్రి. వాళ్ళు నీళ్ళు గేలు చేయరు, కానీ నీకు నువ్వే వాళ్ళు నన్ను గేలు చేస్తారేమో, నన్ను ఇబ్బంది పెడతారేమో అని అనుకొని నువ్వు రాకుండా ప్రజా సమస్యల కంటే నీ పరువు పోతుందనే భావనలోనే నువ్వు ఉన్నావంటే నువ్వు నాయకుడిగా పనికిరావు. నువ్వు అసలు ప్రజాక్షేత్రంలో ఉండవలసిన వ్యక్తివి కాదు. నువ్వు వెళ్ళి ఎక్కడో బెంగళూరులో కానీ ఎక్కడో కానీ నీ భార్యలాగా వ్యాపారాలు చేసుకో, అంతేగాని నువ్వు రాజకీయాలు తగవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఒక మాటకు వస్తే ఇలా ప్రజా సమస్యల మీద మాట్లాడిన వ్యక్తి ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? అసలు ఇతను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోలేదండి. ఆ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. మరి ఆ రోజున 3 రాజధానులు అని చెప్పేసి రాజధాని లేకుండా చేసే కొత్త రాష్ట్రానికి ఏ రోజు కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసిన పరిస్థితి లేదు. నీ యొక్క పరిపాలనలో రైతులు కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే మీకు ఉద్యోగస్తులు కానీ, కూలి పని వారు కానీ ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి లబ్ధి పొందలేదు. కొద్దిమంది లబ్ధి పొందినా కానీ అవన్నీ కూడా నువ్వు సంపద సృష్టించి మాత్రం కాదు, రాష్ట్రం యొక్క భూముల్ని అమ్మో, సంస్థలను తాకట్టు పెట్టో, లేకపోతే అడ్డదోలు కార్యక్రమాల ద్వారా మాత్రమే చేసావు. కాబట్టి ఆ 5 ఏళ్ళు నీ యొక్క నియంత పరిపాలనలో బయటకు వచ్చి మాట్లాడితే ఎందుకులే ఇబ్బంది పెడతారు, సోషల్ మీడియాలో మాట్లాడితే జైల్లో పెడుతున్నారు, బయటకు వచ్చి భావ వ్యక్తీకరణ చేస్తున్నా జైల్లో పెడుతున్నారు. ఆ రోజు ఉన్నటువంటి కూటమి నాయకుల్ని ఎవరిని కూడా బయటికి రానియకుండా వాళ్ళని గృహ నిర్బంధాల్లో పెట్టి నువ్వు చేసినటువంటి అరాచకాలని మరి ఆ రోజు ప్రజలందరూ గమనించే
నీకు డిపాజిట్ లేకుండా చాలా చోట్ల 11 సీట్లు మాత్రమే, అవి కూడా రాకూడదు, అవి కూడా నీకు ఇవ్వకూడదు అన్నటువంటి కోపంతో, ఆగ్రహంతో నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజలు ఆ రోజున తీర్పు చెప్పారు. కానీ మీరు కానీ మీరు ఆ తీర్పు నుండి ఇంకా నేర్చుకోకుండా, అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో సమస్యలను లేవనెత్తకుండా ఏ రోజైనా ప్రజల యొక్క సమస్యలను నువ్వు లేవనెత్తావా? అంటే ఇక్కడ మీరు ఇన్ని మాటలు చెప్పారు కానీ ఆయన ఎప్పటికీ చెప్తా ఉన్నాడు, ఏది అధికారం వచ్చేది మాదే, మాకే అవకాశం ఉన్నది, పదే పదే వాళ్ళ నాయకులు కూడా చెప్తున్నారు. ఆయన వెనక మేము ఉంటాం అని చెప్పి కొడాల నాని లాంటి వ్యక్తులు కూడా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు. గతంలో అన్నా నేను రాజకీయాలు వదిలేస్తాను చంద్రబాబు నాయుడు గారికి కలిసి కుప్పంలో ఆయన బూట్లు దురుస్తాను వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు రాని వ్యక్తులు ఇప్పుడు ఈ రోజు వచ్చి బయటకు వచ్చి ఎలా మాట్లాడతారు? ఇంకోటి లా అండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో అని చెప్పి పదే పదే నాయకులు వ్యక్తం చేస్తారు. ఇంకో పక్కన ఆర్థిక మినిస్టర్ బొగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి మాట్లాడుతారు, ఆర్గనైజ్డ్ రోడీజం చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుతారు. నిజం ఎంత ఉందంటారు దాంట్లో? శాంతి భద్రతల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదం. 14-19 కాలంలో నువ్వు పాదయాత్ర చేసావు అంటే అది ఎవరి ప్రభుత్వంలో ఎంత శాంతియుతంగా జరిగిందనేది మేము చూసాం. అలాగే 19-24 కాలంలో కూటమి నాయకులను బయటికి రావడానికి పవన్ కళ్యాణ్ కానీ వైజాగ్లో ఇబ్బంది పెట్టడం కానీ, చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెద్ద కంపెనీ పేలిపోతే దాన్ని చూస్తాకి వెళ్ళినప్పుడు పెద్ద కందకాలు తవ్వటం కానీ, లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు సృష్టించావో నీ యొక్క శాంతియుతమైన పరిపాలన లేకపోతే దుర్మార్గమైన పరిపాలన అనేది అర్థమైంది. అంతేకాదు, నీ పరిపాలన మీద నీకే నమ్మకం లేదు. అందుకనే నువ్వు పరిపాలించే కాలంలో బారికేడ్లు పెట్టుకున్నావు, పరదాలు కట్టుకున్నావు, చెట్లు కొట్టేసుకున్నావు, పాఠశాలలు, విద్యా సంస్థలు, అట్లాగే వ్యాపార సంస్థలన్నీ మూయించే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున నువ్వు రప్ప 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 అంట నీ యొక్క నాయకుల్ని వెంటేసుకొని పెద్ద పెద్ద కాన్వాయిలను పెట్టుకొని నువ్వు ఒక పెయిడ్ డబ్బులు ఇచ్చినటువంటి కార్యకర్తలను తెచ్చుకొని రోడ్ల మీద మరి అనేక ఆహాకారాలు చేస్తూ వెళ్తున్నావంటే దానికి కారణం మరి శాంతి భద్రతలు ఉన్నాయనా లేవనాయనా? మరి ఆ విధంగా ఉండబట్టే నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు. అదే కనుక నీకులాగే నీ యొక్క పరిపాలనా విధానం అయినట్టయితే అసలు నువ్వు బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టేవాడివి కాదు. అది ఆ మాత్రం నువ్వు తెలుసుకోవాలి. ఆర్గనైజ్డ్ క్రైమా? ఏ విధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి? మరి మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని చంపేయడం ఆర్గనైజ్డ్ క్రైమా? సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని పార్సిల్ చేసి ఇంటికి పంపించడం ఆర్గనైజ్డ్ క్రైమా? కిరణ్ అనే వ్యక్తిని చంపడం అనేది ఆర్గనైజ్డ్ క్రైమా? లేకపోతే ఆ రోజు ఎంపీగా ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టించి కొట్టించడం ఆర్గనైజ్డ్ క్రైమా? అంతేకాదు, నువ్వు ఎలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయగలవంటే సొంత బాబాయిని కూడా చంపి పక్కనోడు చంపేశాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పేపర్లో రాసేటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్, దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. ఎవరితోనూ కోడికత్తితో పొడిపించుకొని నన్ను పొడి చేశారని చెప్పేసి హైదరాబాద్ పారిపోయిన దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. అంతేగాని మీకు స్వేచ్ఛగా ఇంత అద్భుతంగా ప్రతి ఒక్క దానిలో మీరు నిరసన తెలియజేసుకునే దానికి కూడా అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ? హోంమంత్రిగా ఉన్నటువంటి అంతి గారి యొక్క పనితనం ఎక్కడ? మీరు లొల్లాయి మాటలు చెప్పేటువంటి మీ పనికిమాలితనం ఎక్కడ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఇక్కడ ఇంకో మాటకు వస్తే ఆయన గ్రాఫ్ పెరిగిందంట కదా, ఆయన వెనకాల తండోపతండాలో జనాలు వస్తున్నారు, పెళ్ళికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన జనాలు వస్తున్నారు. మా వాడి గ్రాఫ్ పెరిగింది, నెక్స్ట్ వచ్చి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా ఆయన గ్రాఫ్ పెరిగిందంటారు? మీరు ఇక్కడ చూసిన ఆయన ప్రజల్లో కూడా తిరుగుతూ ఉన్నారంట. అవునవును అంటే ఆయన గ్రాఫ్ పెరిగింది, ఖచ్చితంగా పెరిగింది, అది ఒప్పుకోవాల్సిందే. గ్రాఫ్ ఎందులో పెరిగిపోయిందండి? ఆయన నాయకుడిగా గుర్తించడం తగ్గిపోయింది కాబట్టే ఈ రోజున ఆయన తన పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని ఎప్పుడైతే ఎవరిని ప్రారంభించడానికి వస్తాడండి, ఆయన చచ్చిపోయిన వాళ్ళని, గంజాయి కేసుల్లో ఉన్న వాళ్ళని, అలాగే బూతులు తిట్టి ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళని, లేకపోతే మద్యం కుంభకోణంలో ఉన్న వాళ్ళని, లేకపోతే ప్రజల ద్వారా చేత్కరించుకొని చట్టం ద్వారా శిక్షింపబడినటువంటి నాయకుల్ని పరామర్శించే కోణంలో తమ యొక్క డబ్బు యొక్క మదంతో జనాన్ని పోగేసుకొని వచ్చే దాంట్లో గ్రాఫ్ పెరిగింది తప్ప ప్రజల్లో మరి ఒకసారి ఇతను రాకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలు అనుకుంటున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నా, నీకు పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి టైం ఉంది, పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యి అక్కడ ఆనందంగా గడపడానికి టైం ఉంది. కానీ నిజంగా నువ్వు ప్రజల పట్ల సమస్యలు ఉన్నాయి, ప్రజల సమస్యలు పరిష్కారం కావట్లేదు,
అని అనుకుంటే మరి నువ్వెందుకు అసెంబ్లీకి రావట్లేదు? నా సూటి ప్రశ్న. నేను అనుకుంటున్నాను, సమస్యలు ఏవి ప్రస్తావించడానికి లేవు కాబట్టి మనం వెళ్ళి అక్కడ పిచ్చోళ్ళం అయిపోతాం. అనవసరంగా ఎందుకు? ఎట్లాగూ నా తరపున పిచ్చోళ్ళు అవ్వటానికి ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి అలాగతో కొద్దిసేపు గలబా చేపిచ్చేసి బయటకు వచ్చేయటం. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం గనక ముందుకొచ్చి సమాధానం చెబితే మనం ఎక్కడ తప్పుడోళ్ళం అయిపోతాం, ప్రజల దృష్టిలో వెనకబడిపోతాం అనే భయంతోనే అతను అసెంబ్లీకి రావట్లేదు అనేది నేను సుస్పష్టంగా చెప్తున్నాను.